హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక దినేష్ వ్లాగ్స్. ఈరోజు రాత్రి మిగిలిపోయిన అన్నంతో టేస్టీ అయిన ఇన్స్టాంట్ పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో మిగిలిన అన్నం వేసుకొని అందులో మనం 1 టేబుల్ స్పూన్ జీరాను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి 3-4 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అదే సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓమా స్కిప్ చేసా, ఓమాను కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేయాలి. ఒకవేళ ఈ బ్యాటర్ లూజ్గా ఉంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేయొచ్చు. ఇది లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ని మొత్తం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ టెస్ట్ చేసా ఆయిల్ హీట్ అయిందా లేదని చిన్న పునుగేసి. అప్పుడు మనం పునుగులు మెల్లమెల్లగా వేసుకోవాలి. మనం బాండీలో పట్టినన్ని పునుగులు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా అవి మొత్తం ఇచ్చుకపోతున్నాయి. అందుకని ఒక 4-5 కంటే ఎక్కువ వేసుకోకండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి. 2-3 మినిట్స్ అయినా ఉంచుకోవాలి అందులోనే. ఇలా గోల్డెన్ కలర్ రాగానే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, మిగిలిపోయిన అన్నంతో టేస్టీ పునుగులు రెడీ. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి.